అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రత్యేకంగా కర్నూలు జిల్లా గురించి చెప్పారు అధ్యక్ష. ఒక 2 మాటలు చెప్తా. అధ్యక్ష, నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు కరెక్ట్గా ఎండాకాలం అప్పుడు నేను అక్కడ నడిచాను అధ్యక్ష. వలసలకు వెళ్తాం నేను స్వయంగా చూసా. ఒకరోజు నేను లెక్క పెట్టా, అంటే ఓపిక ఉన్నంత వరకు లెక్క పెడతాను, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడో మిస్ అవుతామని. సుమారుగా 140 వాహనాలు లెక్క పెట్టాను అధ్యక్ష. ఏంటంటే ఆ మహేంద్ర వెహికల్లో ఆడవాళ్ళందరూ కింద కూర్చున్నారు, పైన ఒక బల్లేసి మగవాళ్ళందరూ కూర్చున్నారు. వలసలుగా వచ్చి గుంటూరుకు వచ్చి, ఇతర రాష్ట్రాలు కూడా కాదు, గుంటూరుకు వచ్చి పనులు చేస్తాం. నేను స్వయంగా ఆనాడు నేను చూశాను. ప్రత్యేకంగా ఆలూర్, మంత్రాలయం, ఆ ఆదోని, ఆ బెల్ట్లో నేను అది స్వయంగా నేను చూస్తాం కూడా జరిగింది. నీరు కోసం కూడా బిందెలు మోసుకుంటూ వెళ్తాం, నేను స్వయంగా చూస్తాం కూడా జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ గారితో ఆనాడు మేము జాయింట్ మేనిఫెస్టో మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా ఇది ప్రతి ఇంటికి కుళాయి అనేది అక్కడి నుంచి వచ్చిన ఆలోచనని గౌరవ సభ్యులు కూడా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు మీరు చూస్తే లిటరసీ రేట్లో కానివ్వండి, ఎన్రోల్మెంట్ రేషియోలో కానివ్వండి, ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు మనం చూస్తే వాస్తవంగా ఇప్పుడున్న కర్నూలు జిల్లా వెనుకబడింది, నాకు ఎలాంటి డౌట్లే. అందుకే అధికారులు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, ముందర రిక్రూట్మెంట్ చేయాలా, ప్రభుత్వ విద్యను అక్కడ బలోపేతం చేయాలా. విచిత్రం ఏంటంటే, ఓకే ప్రభుత్వ విద్య వెనుకబడి ఉంది, ప్రైవేట్ రంగంలో ఏమైనా ఉందా అంటే కూడా అది కూడా లేదు. కర్నూలు జిల్లాకు వచ్చేగల అక్కడ అది కూడా అవకాశం లేకుండా, అంటే పిల్లలకి ఎక్కడ అవకాశం లేకుండా పోయింది. అందుకే ఎక్కువ శ్రద్ధ పెట్టాం, ఫోకస్ చేసాం, ఎక్కువ పోస్ట్ కూడా కర్నూలు జిల్లాకే ఇష్టం కూడా జరిగింది అధ్యక్ష. ఆనాడు హామీ ఇచ్చా, హామీకి ఎప్పుడు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఒక రోజు అటు ఇటు ఆలస్యం అవ్వచ్చు తప్ప ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే సత్తా ఈ ప్రజాప్రభుత్వం ఉందని ప్రజలందరూ కూడా నేను తెలియజేసుకుంటూ, గౌరవ సభ్యులు చెప్పినట్లు అధ్యక్ష, తప్పనిసరిగా యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలా, అద్భుతమైన విశ్వవిద్యాలయాల్ని మనం తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. తద్వారానే మన పిల్లలకి మెరుగైన అవకాశాలు కూడా వస్తాయి అధ్యక్ష. ఇప్పుడు చూస్తే సబ్జెక్ట్ స్పెసిఫిక్ యూనివర్సిటీస్ వచ్చినాయి. ఇప్పుడు లా యూనివర్సిటీ ఎలా వచ్చిందో, స్పోర్ట్స్ యూనివర్సిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన సింగపూర్కి డెలిగేషన్ తీసుకెళ్తే గౌరవ ముఖ్యమంత్రి గారు డెలిగేషన్లో మేము వెళ్ళాం. అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా వెళ్ళాం. అక్కడ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఇంటర్సెక్షన్ ఎలా జరుగుతుంది అనేది మేము స్వయంగా కూడా చూసుకుంటాం జరిగింది అధ్యక్ష. చివరి విషయం అధ్యక్ష, డిఎస్సి అనేది ఈ కూటమి ప్రభుత్వానికి గర్వకారణం అధ్యక్ష. నిన్న కొంతమంది సభ్యులు ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో. మా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో ఎక్కువ మంది టీచర్స్ ఆయన నియోజకవర్గం నుంచి వచ్చారు. సో ఎక్కువ సెల్ఫీస్ అయినాయి. అందరూ నిన్న ఒక 2 గంటలు ఫోటోలు కూడా దిగారు. అందరు కింద కూర్చున్నారు, కొంచెం ఇబ్బంది పడ్డారు అనేది, అంటే కొన్ని లోటుపాట్లు జరిగినాయి అనేది కొంతమంది నాకు చెప్తాం జరిగింది. అది ఇంకోసారి జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తా అధ్యక్ష. ఫస్ట్ టైం మీరు చూస్తే ఈ డిఎస్సిలో మన ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అయిన ఫస్ట్ టైం డిఎస్సి చేసాం అధ్యక్ష. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ కూడా పకడ్బందీగా అప్లై చేసాం. స్పోర్ట్స్ కోటా కూడా అధ్యక్ష. జనరల్గా స్పోర్ట్స్ కోటాలో అనేక ఆరోపణలు వస్తాయి, కానీ ఎలాంటి ఆరోపణలకి దారి తీయకుండా అధికారులందరూ కూడా బాగా కష్టపడ్డారు. దానికి గౌరవ సభ్యులు మాకు డిపార్ట్మెంట్లో బిల్ చేసి ప్రతి ఏటా ఎట్లయితే ఈసారి నిర్వహించాం అదే విధంగా నిర్వహిస్తామని గౌరవ సభ్యులందరూ తెలియజేసుకుంటాం అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ 3వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైంది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 7 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కి ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 7 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ఈ 2 నుండి 7 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లుకు భాగం అయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ 3వ సవరణ బిల్లు
2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. ఓకే సార్. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. మరొక బిల్లు ఉంది సార్ రిషి గారు, చెప్పండి. అన్నీ చేద్దాం. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్ 2025. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లులో ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ మూవ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్ 2025 బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. అధ్యక్ష, ఇది సైలెంట్ ఫీచర్స్ ఒకసారి నేను చెప్తా. అధ్యక్ష, ఈ చట్ట సవరణ ఎందుకు తీసుకొచ్చావంటే సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ అనేది అన్ని యాక్ట్స్ నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు 7/5/2027న వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇది లెప్రసీ ద్వారా ఇప్పుడు క్యూర్ అయిన వారు ఉన్నారు కనుక ఈ స్టాచ్యూట్స్ ఇంపర్మిసిబుల్ అనేది చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకి గైడ్ లైన్స్ పంపించి అవసరమైన సవరణలు చేయాలి, ఈ డిస్క్రిమినేషన్కి ఫుల్ స్టాప్ పెట్టాలనేది వాళ్ళ ఆదేశాలు కూడా జారీ చేశారు అధ్యక్ష. అందుకే మేము ఎక్కడైతే ఇది సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ అనేది ఉందో అది మేము ఆ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేసి 3 యాక్ట్స్ అధ్యక్ష, ఏపీ యూనివర్సిటీస్ యాక్ట్ 1991, ద్రవిడియన్ యూనివర్సిటీ యాక్ట్ 1997, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ యాక్ట్ 1995లో ఈ సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ అనేది డిలీట్ చేయాలనే ప్రతిపాదన హౌస్ ముందర పెడుతున్నాం అధ్యక్ష. ఓకే. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 4 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే 2 నుండి 4 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 నుండి 4 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లుకు భాగమయ్యాయి. ఇప్పుడు మంత్రి గారు విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష,